నమస్తే కేటెన్ ఫెనిస్. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా బుడ్డ సత్యనారాయణ నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ, రేవంత్ రెడ్డి చిన్న కులాలను అభివృద్ధి చేయాలని, రాజకీయంగా ఎదగాలని, ఆదివాసీ ఎరకల కులానికి చెందిన మున్సిరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్న నన్ను హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమించినందుకు ఎల్బీ నగర్ ఇన్ఛార్జి మధు యాస్కి ధన్యవాదాలు తెలిపారు. చూస్తూనే మరిన్ని అప్డేట్ కోసం కేటెన్ ఫెనిస్. కాంగ్రెస్ పార్టీ మున్సిరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొనసాగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి చూసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చిన్న కులాలని అభివృద్ధి చేయాలి, వాళ్ళకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మా ఎరుకలలో కూడా సపరేట్గా ఒక ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్ కూడా ఉండాలని చెప్పేసి దానికి ఒక జీవోలు కూడా తీసుకురావడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేను గత 22 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మరి కాంగ్రెస్ పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తూ మరి ఈనాడు మా ఎల్బీ నగర్ ఇన్ఛార్జి మరి మధు గౌడ్ అన్న గారు మరి ఆయన నా యొక్క పనితనం చూసి మరి ఇలాంటి చిన్న కులం నుంచి ఎదుగుతున్నటువంటి సత్యనారాయణ లాంటి వ్యక్తిని మరి వాళ్ళకు కూడా రాజకీయంగా అవకాశం కల్పించాలని చెప్పేసి మరి ఆయన నాకు హైదరాబాదు మార్కెటింగ్ కమిటీలో మరి డైరెక్టర్గా నామినేట్ చేయడం జరిగింది. మరి వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రులారా. ముఖ్యంగా నా వెంట ఉంటూ నాకు సపోర్ట్గా ఉన్నటువంటి మా ఎరకల సామాజిక వర్గానికి అందరికీ కూడా నేను వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. క్లియర్ వచ్చింది? ధన్యవాదాలు. క్లియర్ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఎరకల సామాజిక వర్గాన్ని గుర్తించి హైదరాబాదు నగర మార్కెట్ డైరెక్టర్ పదవి బుడ్డ సత్యనారాయణ గారు ఇచ్చినందుకు మా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎరకల సామాజిక వర్గాన్ని గుర్తించి